చేస్తున్నారు. అయినా కూడా ఇక్కడ ప్రజల సమస్యలు ఇలా కేవలం ఈ రోడ్డు శాంక్షన్ కోసం ఏంటంటే రాష్ట్ర నాయకులు మొత్తం కూడా ఇక్కడ మాదారం నుండి ఊరుకొండ గ్రామానికి పాదయాత్ర చేసి ఈరోజు ఇక్కడ ప్రజలు పడుతున్న బాధలు కావచ్చు, ప్రజలు పడుతున్న ఏదైతే రాష్ట్ర ప్రజల అవసరాలని వారు ఏదైతే మేము ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ అభివృద్ధి పథకం కేవలం గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఈ రోజు అవుతుంది రేపు అవుతుందని కళాయాపన చేసారు. అప్పుడు ఎలక్షన్ల టైంలో అనిరుద్ధ్ రెడ్డి 3 నెలల లోపల నేను డాంబర్ రోడ్ వేపిస్తా, సీసీ రోడ్ వేపిస్తా, మాదార గ్రామానికి రాచలపల్లి గ్రామానికి మంచి చేస్తా అని చెప్పేసి ఇలా మర్చిపోయిన విధానం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీకు ఇది అర్థం కాదా? ఈ మాదార గ్రామంలో యూటో బ్యాంక్ ఉంది, స్కూల్ ఉంది, రాచాలపల్లికి రావాలంటే ఇబ్బంది ఉంది, రాచాలపల్లి పోవాలంటే ఇబ్బంది ఉంది, రాచాలపల్లి గ్రామస్తులు మాదార బ్యాంక్ పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? మీరు ఎమ్మెల్యేని దేనికోసం? ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? ఈ కల్లుబొల్లు మాటలు చెప్పి 420 దృష్టి పెట్టు. ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. యూరియా కొట్ట కావచ్చు, ఈ రోడ్ల బాగులేక ఈ వర్షాలకు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ గుంతలల్లో 2 ఫీట్లు 3 ఫీట్ల గుంతలల్లో బైక్ల మీద పోయి కింద పడితే నడుచుకుంటూ పోయి కింద జారిపడ్డ సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈ పక్కన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఈ ఊరు గ్రామస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మీరు ఏం చేస్తా ఉన్నారు? పరిపాలన అంటే ఏంటి? మార్పు అని చెప్పారు. ఏం మార్పు తీసుకొచ్చారు మీరు? లిక్కర్ షాపులు పెంచుతా ఉన్నారంట, ప్రతి ఊరికి లిక్కర్ షాప్ ఇస్తా ఉన్నారంట, మండలానికి ఒక లిక్కర్ షాప్ ఉండేది, ఇలా ప్రతి ఊరికి పంచుతా ఉన్నారంట. ఇదేనా మీ గ్రామంలో మీ పరిపాలనలో మార్పు అంటే? ఇలా ఎన్నో హామీలు చెప్పారు, అమాయక ప్రజలు మీకు ఓట్లు వేసారు. ఈ హామీలు మీ వల్ల కావు. నేనేమంటున్నానంటే ఈ హామీలు మీ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కావు. ప్రజల ముందుకు రాండి, మీడియా ముందుకు రాండి, క్షమాపణ అడగండి, చెంపలేసుకోండి. ఈ హామీలు మేము నెరవేర్చలేము, దయచేసి మమ్మల్ని వదిలేయండి, నేను అభివృద్ధి చేస్తానని చెప్పండి. ఒక మాటతో మేము క్షమాభిక్ష పెడతాం. కేవలము వేదికల మీద చెప్పుకోవడానికి తప్ప ప్రణాళిక ఆచరణ మాత్రం శూన్యమని ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వర్గం మొత్తం కూడా ఇలా గ్రామ స్థాయి నుంచి కూడా తీసుకెళ్ళే ప్రయత్నంలో భవిష్యత్తు మీ కార్యాచరణ ఎలా ఉండదు? ఇప్పుడు సీఎం గారికి అర్థం కావాలి. ఒక కొండారెడ్డిపల్లి ఒకటే కాదు, అభివృద్ధిలో చూసినట్టయితే కొండారెడ్డిపల్లికి రింగ్ రోడ్ వేస్తూ ఉన్నాడు, కొండారెడ్డిపల్లికి సోలార్ పెడతా ఉన్నాడు, కొండారెడ్డిపల్లికి ఇల్లు సంఘ చేస్తాడు, అవసరం లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తాడు. అంటే కొండారెడ్డిపల్లిలో పేదవాళ్ళు ఉన్నారా? కొండారెడ్డిపల్లి అభివృద్ధి చేస్తావా? మిగతా ఊర్లు లేవా? ఈ గోస ఏంటి? మీ ఊరికి డబల్ రోడ్ ట్రిపుల్ రోడ్ వేస్తూ ఉన్నామంట. మరి వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి నేను నిలదీస్తా ఉన్నా. ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి. రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రాంతం నుంచి నువ్వు ఎలక్ట్ అయినావు, జెడ్పీటీసీ నుంచి ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నావు, చాలా సంతోషం. ఇక్కడ కూడా మళ్ళీ చూడు మీ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు. ఎలక్షన్ల ముందు చాలా హామీలు ఇచ్చాడు. ఇలా రేషన్ కార్డులు లేవు, బియ్యం లేవు, ఒక పరిపాలన లేదు, అభివృద్ధి లేదు, ఇండ్లు. ఇలా ఎంత అవినీతి జరుగుతూ ఉందంటే ఇళ్ళలో చెప్పాలంటే అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నారు కాంగ్రెస్ లీడర్లు. జానడి ఇల్లు కట్టేసి నిబంధనలు 90 పెట్టి 1 ఇంచు పెరిగినా కానీ బిల్లు రావని చెప్పేసి ఈ జీపీఎస్ కోఆర్డినేట్ తీసుకొని ఇలా బెదిరిస్తూ ఉన్నారు, సస్పెండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇళ్ళ పేరు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసాలు తగవు, మీకు రాబోయే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పక తప్పదని చెప్పేసి భావిస్తాం. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి ఆచరణలో ఉంటున్నారు. ఒకవేళ మీరు డెడ్లైన్ పెట్టి ఆ క్రమంలో కూడా ఆ టైంలో కూడా ప్రభుత్వం దిగరాక తీసుకెళ్ళిపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రాష్ట్ర జనతా పార్టీ? ముసలులకు చాలా ఆశ పెట్టావు, 2000 రూపాయలు తీసి 4000 ఇస్తా అన్నావు, దంతులకు ఇస్తా అన్నావు, ఇలా వీడియోలకు ఇస్తా అన్నావు, యువకులకు కూడా ఇస్తా అన్నావు. అసలు ఏమి ఇస్తున్నావు నీకేమైనా తెలుసా? రాష్ట్ర బడ్జెట్ ఏంటి, ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వద్దని తెలుసా నీకు? ఏం తెలియకుండా హామీలు ఇచ్చినావు. ఒక హామీ నెరవేర్చకుండా ఇలా అసెంబ్లీలో మాట్లాడే విధానం చూసినట్టయితే ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకొని మాట్లాడండి. ఈ మన తెలంగాణ రాష్ట్రం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఇలా గవర్నమెంట్ ఆఫీసులలో పోతే ఆఫీసులలో కనీసం పర్మిషన్ లేని పరిస్థితి ఉన్నది. పోలీసులకు డీజిల్ లేదు, ఆ బండ్లకు టైర్లు లేవు. ఇలా క్రైమ్ పెరిగిపోతూ ఉంది. నువ్వు ఏడవండుకున్నావు చూడాలి. ఈ పక్క వచ్చి ఈ వైన్ షాపులు తెరుస్తా, వైన్ షాపులలో లిక్కర్లో ఎక్కువ ఆదాయం వస్తుందని చూస్తున్నట్టున్నావు. దానివల్ల అనారోగ్యాలు పాలవుతారు. అవన్నీ పక్కన పెట్టి దృష్టి పరిపాలన మీద పెట్టాలని మా యొక్క మనం చేస్తాం. మండలానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో విలేజ్కి దాదాపు మామూలుగా డే టైంలో వాడమే కష్టం ఉంది. నైట్ టైం ఇక్కడ రైతులు కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఈ నడక ప్రయాణంలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయని చెప్తా ఉన్నారు కదా. ఎట్లా తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం?
ఈరోజు కార్యక్రమం అది. ఇలా మాదార గ్రామస్తులు కానీ, రాచలపల్లి గ్రామస్తులు కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ అని వచ్చి మాకు చాలా ఇబ్బంది ఉంది, ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, మీరన్నా కొద్ది ముందు చొరవ తీసుకొని చేయండి అని చెప్తే ఇలా మేము వచ్చిన కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ రోడ్ వేయడం అవుతుందా కాదా చెప్పండి. మీతో కాదంటే సెంట్రల్ గవర్నమెంట్తో మేము మాట్లాడతాం, అరుణమ్మతోటి పోయి రిక్వెస్ట్ చేస్తాం. మా మండలంలో ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, ఈ రోడ్డు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గతంలో మేము 6 రోడ్లు మండలంలో మిగిలిపోయినాయి. ఆ రోడ్లన్నిటికీ నేను ఎస్టిమేట్ చేపించేసి PMGSYలో శాంక్షన్ చేపిద్దామంటే కాంగ్రెస్ లీడర్లు మేము చేపిస్తామని చెప్పేసి ఎస్టిమేట్ తీసుకొని పోయి తిరగడం జరిగింది. ఎస్టిమేట్ కానే ఉంది. ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొడతా ఉన్నాడు, ఒక్క పని కూడా ముందరకు పోయిన సందర్భం లేదు. ప్రతి ఊళ్ళో గుడి కట్టిస్తా, బడి కట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి ఇలా మర్చిపోయి జడ్చల్ల, హైదరాబాద్ అక్కడ ఆయన ఎంజాయ్ తప్ప ఈ రాష్ట్రాన్ని ఈ కాన్సెన్స్ లో ప్రతి గ్రామాన్ని మర్చిపోయిన ఎమ్మెల్యే, రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టిన సీఎం గారు కళ్ళు తెరవాలని చెప్పేసి రాబోయే దాదాపుగా కేవలం రాజకీయం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన పదే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్థానిక సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం వచ్చిన వెంబడే మేము ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోలేదు. దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఏదైతే హామీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ యొక్క రోడ్డు విషయంలో ఆధారం గ్రామ ప్రజలంతా కూడా జనార్దన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టారో వారు వెంబడి స్వచ్ఛందంగా ఇంత పెద్ద మొత్తంలో వ్యక్తులు రావడం అంటేనే ఈ యొక్క సమస్య ఏ విధంగా ఉందో మనకు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఏ ఒక్కటి కూడా ఇప్పుడే జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్లు రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత ఏరియా ఇది అయినప్పటికీ వారు ఏదైతే హామీలు ఇచ్చిందో భారతీయ జనతా పార్టీ అవే అడుగుతుంది తప్ప కొత్త కోరికలు ఏం కోరట్లేదు. వారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ప్రతి విలేజ్ నుంచి కూడా మండల హెడ్ క్వార్టర్ వరకు రోడ్లు నిర్మిస్తాం, అదేవిధంగా ప్రతి మండలం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వరకు రోడ్లు నిర్మిస్తాం. ఆ విధంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ రోజు వరకు 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా మీరు నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వారిని అడుగుతుంది, ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. ఏవైతే హామీలు నెరవేర్చలేదో పెద్ద మొత్తంలో ఉద్యమం తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అవసరమైతే జిల్లా హెడ్ క్వార్టర్ని కూడా స్థానిక సమస్యలపైన కలెక్టరేట్ని దిగ్బంధం చేసి పెద్ద మొత్తంలో ప్రజల్ని కూడగట్టి ఈ యొక్క సమస్యలపైన మేము పోరాడతాం. చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ రోడ్ల సమస్యల మీద ప్రజల కోసమే ఆలోచిస్తూ ప్రజల కోసం ఈ రోజు పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రజల నుంచి వాళ్ళకి విముక్తి కలిగేలా ఈ రోడ్డు శాంక్షన్ కావాలి. ఒకవేళ కాకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఉద్యమిస్తాం, రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఇక్కడ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్ళే ఆలోచన కూడా చేస్తామని రాష్ట్ర నాయకత్వం చెప్తామని మొత్తానికి చూస్తున్నామని మీటింగ్ నుంచి మేము కనుక్కుంటుంటే రాచపల్లి గ్రామం